వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత భారత్ పాక్పై మరోసారి పోరాటం చేస్తున్నారు. సార్ 3 యూనిట్లు ఎక్కడెక్కడ స్టార్ట్ అయ్యాయి? అంటే చూడండి, ఇప్పుడు వరకు మనకి ఈ ఆపరేషన్ గురించి తెలిసింది గట్టిగా 10% వరకు. ఎందుకంటే ఇది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అంత తొందరగా బయటికి రాదు, చిన్నగా వస్తుంది. అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 పార్టిసిపేట్ చేసినాయి. కానీ పార్టిసిపేట్ ఎలా చేసినాయి? ఇక్కడ ఇంకొక పాయింట్ మనకు చెప్పింది ఏంటి అంటే, ఒక్కళ్ళు కూడా బార్డర్ దాటలేదు. ఏవి దాటకుండా ఎలా వెళ్ళినాయి? నా అనాలిసిస్ ప్రకారం నేనేమనుకుంటున్నాను అంటే, మనకి శామ్ మిసైల్స్ అని. సో ఎయిర్ ఫోర్స్ నాకు తెలిసి గాల్లో ఉండి బోర్డర్ క్రాస్ అవ్వకుండా టార్గెట్స్ లాక్ చేసి ఇక్కడి నుంచే ఫైర్ చేసి ఉండొచ్చు. ఇంటర్నేషనల్ బోర్డర్ దాటి మరి వెళ్ళాం. ఇక్కడే కరెక్షన్. వెపన్ మన దగ్గరే ఉంది, జెట్ మన దగ్గరే ఉంది. మనం క్రాస్ అవ్వాలి ఇంటర్నేషనల్ బార్డర్. జస్ట్ ఆ వెపన్లో నుంచి ఏదైతే మనకు మిసైల్ వెళ్ళిందో ఆ మిసైల్ ఒక్కటే క్రాస్ అయింది. సార్, ఆపరేషన్ ఎలా జరిగింది? ఆపరేషన్కి దాదాపు 9 ప్రాంతాలు ఉంటారు. ఫస్ట్ 21 సైట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో సవాయి నాలా కానివ్వండి, సయ్యద్నా బిలాల్, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తైబా, జైషే మొహమ్మద్, మన 26/11లో కసబ్ దొరికిన, డేవిడ్ హెడ్లీ దొరికిన వాళ్ళు కూడా ఈ 2 ఏరియాస్లో ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ తర్వాత భారత్ పాక్పై మరోసారి పోరాటం చేస్తుందా? అసలు ఆపరేషన్ సింధూర్ ఎలా స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనే విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ మేజర్ హర్షవర్ధన్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. అని అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. జై హింద్ మురళి గారు. జై హింద్ సార్. సార్, మీ ముఖంలో కొంచెం వెలుగు కనిపిస్తుంది. అంటే ఒక ఆన్సర్ అయితే ఇన్ని రోజులు నేను ఇక్కడికి వచ్చి ఆన్సర్ చెప్పాల్సి వచ్చింది. ఫైనల్గా ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ఆన్సర్ చెప్పారు. సో ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ. ఓకే సార్, నా హ్యాపీ సరిపోతుంటారా? ఇచ్చిన స్ట్రైక్ చాలంటారా? లేదండి, ఇది జరిగినందుకు నాకు ఆనందంగా ఉన్నా కానీ ఎక్కడో చోట దాన్ని ఏమంటారు, నేనైతే కంప్లీట్గా హ్యాపీగా అయితే లేను. మెయిన్గా 2 విషయాలండి. 2 కాదు, ఒక 3 విషయాలు చెప్తాను. ఫస్ట్ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఇంతకుముందు ఉరీ చూసుకున్న, ఉరీ అటాక్ జరిగినప్పుడు మనం సర్జికల్ స్ట్రైక్ చేసాం. ఆ తర్వాత పుల్వామా జరిగినప్పుడు మనం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసాం. అప్పుడు కూడా దాదాపు మనం చేసింది ఇదే. అంటే అప్పుడు కొద్దిగా తక్కువ మంది టెర్రరిస్టులను చంపుండొచ్చు, ఇప్పుడు ఎక్కువ మందిని చంపుండొచ్చు. ఇంతకుముందు లాంచ్ ప్యాడ్స్ మీద మనం అటాక్ చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళని తయారు చేస్తారో, మదర్సాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద చేసాం. కానీ ఎందుకో నాకు ఇది ఇంకా తక్కువే అనిపిస్తుంది. అంటే మన ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ కలిసి 1971 తర్వాత 3 యూనిట్స్, అంటే 3 ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 కలిసి చేసిన ఆపరేషన్ సింధూర్. సో దీన్ని 3 ఎంటిటీస్ ఉన్నాయి కాబట్టి ఇంకా క్యాపబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఆర్మీ ఒక్కటే చేస్తే ఆర్మీ క్యాపబిలిటీస్ కొద్దిగా లిమిటెడ్గా ఉంటాయి. ఎందుకంటే ఆర్మీ దగ్గర ఫైటర్ జెట్స్ ఉండవు. అదే నేవీ, ఎయిర్ ఫోర్స్ అనుకోండి, అక్కడ ఫైటర్ జెట్స్ ఉంటాయి, మిసైల్స్ కొద్దిగా పెద్దవి ఉంటాయి. సో అలాగే 3 కలిసి చేసినప్పుడు ఇంకా పెద్ద ఎత్తున చేయాలని నేనైతే ఇప్పటికీ నమ్ముతున్నాను. అదొక విషయం నాకు ఇంకా నచ్చలేదు. 3వ విషయం ఏంటి అంటే, పూంచ్, రజౌరి అని జమ్మూలో ఏరియాస్ ఉన్నాయి. ఎప్పుడైతే మనం ఈ స్ట్రైక్స్ చేసామో ఆ తర్వాత పూంచ్, రజౌరిలో ఏవైతే ఇప్పుడు మనం పాకిస్తాన్ మీద అటాక్ చేయాలనుకోండి, ఇప్పుడు అక్కడ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయి కాబట్టి వాటి మీద మనం బాంబ్స్ అవి ఇవి వేసాం. అదే ఇండియాలో పాకిస్తాన్ అటాక్ చేయాలనుకోండి, ఇటువైపు ఏం టెర్రరిస్ట్ క్యాంప్స్ లేవు వాళ్ళు వేయడానికి. సో వాళ్ళు డైరెక్ట్గా సివిలియన్స్ని టార్గెట్ చేసి పూంచ్, రజౌరి ఏరియాలో కనీసం 15 మంది సివిలియన్స్ చనిపోయారు. ఒక రకంగా చూసుకుంటే అది మనం ఆ విషయంలో ఓడిపోయామన్న విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మొన్న పహల్గామ్లో 26 మంది చనిపోయారు, ఇవాళ సివిలియన్స్ 15 మంది చనిపోయారు. అంటే నేను ఇంతకు ముందు కూడా మీతో మాట్లాడినప్పుడు చెప్పాను, యుద్ధం లాంటిది ఏదైనా జరిగితే సివిలియన్స్ లైఫ్ కూడా థ్రెట్ ఉంటుంది అని. కానీ పాస్ట్లో ఒకసారి చూసుకుంటే కాశ్మీర్ వైపు ఎక్కువగా ఆర్టిలరీ షెల్లింగ్ అనేది జరగదు కంపారిటివ్గా చూసుకుంటే. ఎందుకంటే కాశ్మీర్లో ఎక్కువ ముస్లిం పాపులేషన్ కాబట్టి అక్కడ ఆర్టీ షెల్లింగ్ చేస్తే లోకల్స్కి, సివిలియన్స్కి ఏమన్నా అయితే వాళ్ళకి సపోర్ట్ దొరకదని చెప్పి పాకిస్తాన్ అటువైపు ఎక్కువ షెల్లింగ్ చేయదు. కానీ జమ్మూ వైపు ఏదైతే ఉందో, జమ్మూ రీజన్ ఎక్కడైతే మిక్స్డ్ పాపులేషన్ ఉందో, ఎక్కడైతే హిందూస్, ముస్లిమ్స్ అందరూ అన్ని మతాల వాళ్ళు ఉంటారో అటువైపు ఎక్కువగా షెల్లింగ్ చేసేది. ఇప్పటి నుంచనే కాదు, గత 30 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడన్నా జేఎండ్కేలో షెల్లింగ్ చేయాలి అంటే పాకిస్తాన్ మెజారిటీ టైం మనకి జమ్మూలోనే
షెల్లింగ్ చేస్తారు. అది మనకి తెలిసినా కానీ, అంటే ఖచ్చితంగా చేస్తారని తెలిసినా కానీ కొద్దిగా ప్రోయాక్టివ్గా అక్కడ ఉన్న సివిలియన్స్ని ముందు ఎవాక్యువేట్ చేసి ఉండాల్సింది బోర్డర్ ఏరియా. మనకి హిస్టరీ చెప్తుంది కదండి జమ్మూలో కొడతారని, మరి ఎందుకు? అదే కదండి, ఇప్పుడు ఇది జమ్మూ అండ్ కాశ్మీర్ లా అండ్ ఆర్డర్ కిందకు వస్తుంది, ఇది స్టేట్ లా అండ్ ఆర్డర్ కింద. అక్కడ ఉన్న అఫీషియల్స్ కొద్దిగా ప్రోయాక్టివ్గా ఎందుకు తీసుకోలేదన్నది వాళ్ళే చెప్పాలి. ఇది ఇప్పటికైనా మంచిదైంది, ఇప్పుడైతే వాళ్ళని ఎవాక్యువేట్ చేశారు మొత్తం, కానీ కొద్దిగా ముందు చేసుంటే ఆ 15 ప్రాణాలు కూడా మిగిలి ఉండేయని నా ఉద్దేశం. ఓకే సార్, ఒకసారి ఆపరేషన్కి వెళ్దామండి. అవును, ఆపరేషన్కి ఎప్పటి నుంచో ఎప్పుడా ఎదురు చూస్తుంటే ఫైన్ డే ఒకసారి ఆయన అవును. అంటే మనకి 7th మాక్ డ్రిల్స్ అని చెప్పి ఇక్కడ చెప్పి 6th 7th నైట్నే వాళ్ళు అక్కడ మాక్ డ్రిల్స్ చేయించారు వాళ్ళ చేత. సార్ 3 యూనిట్లు ఎక్కడెక్కడ స్టార్ట్ అయి ఉంటాయి? అంటే చూడండి, ఇప్పుడు వరకు మనకి ఈ ఆపరేషన్ గురించి తెలిసింది గట్టిగా 10% వరకే, ఎందుకంటే ఇది కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి అంత తొందరగా బయటికి రాదు, చిన్నగా వస్తుంది. అంటే ఇంతకుముందు సర్జికల్ స్ట్రైక్స్ అయినప్పుడు కానివ్వండి, ఎయిర్ స్ట్రైక్స్ అయినప్పుడు కానీ వెంటనే ఏ విషయం బయటికి రాదు కాన్ఫిడెన్షియాలిటీ వల్ల. ఇందులో ఇప్పుడు వరకు మనకు తెలిసిన విషయం ఏంటి అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 పార్టిసిపేట్ చేసినాయి. కానీ పార్టిసిపేట్ ఎలా చేసినాయి? ఇక్కడ ఇంకొక పాయింట్ మనకు చెప్పింది ఏంటి అంటే ఒక్కళ్ళు కూడా బార్డర్ దాటలేదు. కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అక్రాస్ ఎల్సీ, అక్రాస్ ఇంటర్నేషనల్ బార్డర్ రెండింటిని దాటి మనం టార్గెట్స్ని అటాక్ చేసాం. ఏవి దాటకుండా ఎలా వెళ్ళినాయి? నా అనాలిసిస్ ప్రకారం నేనేమనుకుంటున్నాను అంటే మనకి శామ్ మిసైల్స్ అని ఉంటాయి. అంటే శామ్ అంటాం మనం, సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అంటే భూమి మీద నుంచి మనం మిసైల్ వదిలిపెడితే అది వెళ్ళి గాల్లో తగలడం కానీ, లేకపోతే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ ఉంటాయి, అవి ఆర్మీ దగ్గర ఉన్నాయి. సో ఆర్మీ నాకు తెలిసి సర్ఫేస్ మిసైల్స్ యూజ్ చేసి అక్కడ డిస్ట్రక్షన్ చేసి ఉండాలి. ఎయిర్ ఫోర్స్ వాటికి మనం బేసిక్గా ఈ ఆపరేషన్లో 2 రకాల మిసైల్స్ ఖచ్చితంగా వాడాం. ఒకటి హ్యామర్, ఒకటి స్కాల్ప్ అని, ఈ 2 పేర్లు. ఈ హ్యామర్ అనేది ఫ్రాన్స్ నుంచి తెచ్చుకున్న మిసైల్స్, ఈ స్కాల్ప్ అనేది బ్రిటిష్, ఫ్రాన్స్ కలిసి తయారు చేసిన మిసైల్స్ అనమాట. వీటిని మనం లాంగ్ రేంజ్ గైడెడ్ మిసైల్స్ అంటాం, గైడెడ్ క్రూయిజ్ మిసైల్స్ అంటాం. సో ఇవి మనం ఒకవేళ మనం లోపలికి ఎంటర్ అవ్వకపోయినా మనం బార్డర్ దగ్గర ఉండి మన ఎయిర్ క్రాఫ్ట్ గాల్లో పెట్టి అక్కడి నుంచి ఫైర్ చేసినా కానీ చాలా దూరం వెళ్ళి ఎనిమీ టార్గెట్స్ని టార్గెట్ చేసేంత క్యాపబిలిటీస్ ఉన్న మిసైల్స్ ఇవి. సో ఎయిర్ ఫోర్స్ నాకు తెలిసి గాల్లో ఉండి బార్డర్ క్రాస్ అవ్వకుండా టార్గెట్స్ లాక్ చేసి ఇక్కడి నుంచే ఫైర్ చేసి ఉండొచ్చు. మరి నేవీ ఎలా ఇన్వాల్వ్ అయింది అంటే నేను అనుకోవడం ఏంటి అంటే మనకి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉన్నాయి, ఐఎన్ఎస్ అరిహంట్ అని కానివ్వండి, లేకపోతే ఐఎన్ఎస్ విక్రాంత్ కానివ్వండి, ఇలాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉంటాయి. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మీద అట్ ఏ టైం మనం కనీసం 15-16 జెట్ ప్లేన్స్ తీసుకొని మనం ట్రావెల్ చేయొచ్చు. సో నాకు తెలిసి జెట్ ప్లేన్స్ ఏవైతే, ఖచ్చితంగా తెలిసిన విషయం ఏంటంటే ఇందులో రఫేల్స్ ఏవైతే మనం ఫ్రాన్స్ నుంచి కొత్తగా తెప్పించుకున్నామో అవైతే మాత్రం ఖచ్చితంగా యూజ్ అయినాయి అని మాత్రం మనం ఒకసారి గమనించాలి. నాకు తెలిసి రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో ఉన్న ఏదన్నా బేస్ మీద నుంచి ఎగరకుండా ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి టేక్ ఆఫ్ అయ్యి అవి ఫైర్ చేసి మళ్ళీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీదే ల్యాండ్ అయినాయని నా ఉద్దేశం. కానీ మీరు చెప్తున్న ఆ ప్రాంతం అంతా కంటే గుజరాత్ ఆ ప్రాంతంలో సముద్రం ఉందండి, కానీ జెట్స్కి చాలా అది కూడా ఉంటుంది కదా, చాలా దూరం వెళ్ళి వచ్చే కేపబిలిటీ ఉంటుంది. వాటిలో చాలా ఫ్యూయల్ ఉంటుంది, ఆల్మోస్ట్ కొన్ని 1000 కిలోమీటర్లు అవి ట్రావెల్ చేసే అంత కేపబిలిటీ వాటికి ఉంటాయి. సార్ ఆపరేషన్ స్టార్ట్ అయింది, పర్టికులర్గా 9 ఏరియాలు కొట్టాం. అక్కడ మన టార్గెట్ ఉండని ఎప్పటి నుంచో మనకు ఆల్రెడీ ఉందా, ఐడెంటిఫై చేసి ఉంచుకున్నాం? అవునండి, మనకి కంటిన్యూస్గా ఇంటెలిజెన్స్ ఇంటర్సెప్షన్స్ అనేవి కంటిన్యూస్గా వస్తాయి. మీరు ఆపరేషన్ని పర్టికులర్గా చూసుకుంటే మనం 1 గంట 5 నిమిషాలకి స్టార్ట్ చేసి 1:30 కల్లా మనం అవగొట్టాం. అంటే జస్ట్ 25 నిమిషాల్లో 9 లొకేషన్లో 24 స్ట్రైక్స్ మనం చేయగలిగిన క్యాపబిలిటీ మనది. అంటే ఒక అరగంటలో మనం ఎంత డ్యామేజ్ చేయగలిగామో మీరు చూడొచ్చు. నేను అందుకే చెప్తుంది ఐఎమ్ స్టిల్ నాట్ హ్యాపీ, ఎందుకంటే అరగంటలో ఇంత చేయగలిగిన క్యాపబిలిటీస్ మనకు ఉన్నప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ చేయాల్సింది. ఎందుకంటే ఉట్టి టెర్రరిస్ట్ క్యాంప్స్ మీద మనం ఎన్ని రోజులని టార్గెట్ చేస్తాం. ఇక్కడ మనకున్న ఇంకొక హోప్ ఏంటి అంటే మన పూర్వపు ఎవరైతే చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉన్నారో మాజీ సైన్యాధ్యక్షులు జనరల్ నరావనే గారు, ఆయన ట్వీట్ ఏం చేశారంటే ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే అని ట్వీట్ చేశారు. ఆ ఆశ అయితే నాకు ఇంకా ఉంది, ఇది జస్ట్ ఫస్ట్ రౌండ్, ఇంకా రౌండ్స్ ఉంటాయని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా నేను అలాగ అనుకుంటున్నాను, అలా అవ్వాలని అనుకుంటున్నాను. సార్ 9 ప్రాంతాల్లో కొట్టారు కదా, 9 ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతం గురించి చెప్పగలరా? అంటే ఏ విధంగా వాళ్ళు? నేను వీటిని 2-3 రకాలుగా విభజిస్తాను మనకి కొద్దిగా ఈజీగా అర్థం చేసుకోవడానికి. ఇందులో మూడు రకాల గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో పిఓకేలో మెజారిటీ సైట్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఎందుకంటే ఎవరైనా కాశ్మీర్లోకి ఎంటర్ అవ్వాలంటే ముందు పిఓకేలో ట్రైనింగ్ చేసి
అక్కడి నుంచి ఈజీగా ఎంటర్ అవ్వచ్చు కాబట్టి పీఓకేలో ఎక్కువ లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి. మన టార్గెట్ పీఓకే. కానీ ఈసారి మనం ఇంకా గట్టిగా చేసిన విషయం, చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటి అంటే, మనం ఇప్పటి వరకు ఎన్ని ఆపరేషన్స్ చేసినా మనం జస్ట్ ఎల్సీ ఒక్కటే దాటాం, లైన్ ఆఫ్ కంట్రోల్. ఇంటర్నేషనల్ బౌండరీ అనే దాన్ని మనం ఎప్పుడు ఇంతకుముందు దాటలేదు. కానీ ఈసారి ఎస్పెషల్లీ ముజఫరాబాద్ అనే ప్లేస్, అబోటాబాద్ అని పాకిస్తాన్లో ఒక ప్లేస్ ఉంటుంది. ఆ అబోటాబాద్ 2 విషయాలకి చాలా ఫేమస్. ఒకటి ఏంటి అంటే, ఇక్కడ మనకి ఇండియన్ మిలిటరీ అకాడమీ దెహ్రాదూన్లో ఎలాగుందో, పాకిస్తాన్ మిలిటరీ అకాడమీ అబోటాబాద్లో ఉంది. అంటే అక్కడ ఉండే ఆర్మీ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో అందరూ అక్కడే ట్రైన్ అవుతారు పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలో. దాని పక్కనే, దానికి కొద్ది దూరంలో ఒసామా బిన్ లాడెన్ ఎప్పుడైతే యుఎస్ వాళ్ళు చంపారో, వాళ్ళు చంపింది కూడా అబోటాబాద్లోనే. సో పాకిస్తాన్ మిలిటరీ అకాడమీకి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఒసామా బిన్ లాడెన్ కనీసం 4-5 సంవత్సరాలు దాక్కొని ఉన్నాడు, కానీ వాళ్ళకి తెలియదు అంటారు. విచ్ ఈజ్ కుదరదు, అలా కుదరదు. మీ మిలిటరీ అక్కడే కొట్టారు కదండి, అక్కడే కొట్టారు కాబట్టి. సో ఈ ముజఫరాబాద్ అనేది కూడా అబోటాబాద్కి జస్ట్ పక్కనే ఉంటుంది. ఈ 2 సిటీస్ కూడా మళ్ళీ ఇస్లామాబాద్కి చాలా దగ్గరగా ఉంటాయి. సో ఒక రకంగా మనం స్టేట్మెంట్ ఏమి ఇచ్చాము అంటే, మనం ఎల్సీ కానీ ఇంటర్నేషనల్ బౌండరీ కానీ క్రాస్ చేయకుండా మేము మిమ్మల్ని లోపలే టార్గెట్ చేయగలం అన్న ఒక సంకేతాన్ని అయితే పంపించాము మనం. అండ్ అట్ ద సేమ్ టైం మీరు కొద్ది కిందకు వస్తే పంజాబ్, రాజస్థాన్ వైపు వస్తే మనకి మురీద్కి అని ఒకటి, ఆ తర్వాత బావల్పూర్ అని ఒకటి. ఈ 2 మనకి జైషే మొహమ్మద్ మళ్ళీ లష్కరే తయ్యబాది మెయిన్ ట్రైనింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 ఈ 2 ప్లేసెస్లో ఉన్నాయి. ఇవి కూడా కొద్దిగా పాకిస్తాన్లో ఇంటీరియర్స్లో ఉన్నాయి. దానితో కాశ్మీర్కి చాలా దూరంగా ఉన్నాయి ఇవి. ఒకవేళ మనం బావల్పూర్ చూసుకున్నాం అనుకోండి, బావల్పూర్లో మౌలానా మసూద్ అజర్ ఎవరైతే మన జైషే మొహమ్మద్ హెడ్ ఉన్నాడో, అతని ఫ్యామిలీ ఆ కాంపౌండ్లోనే ఉంటారు. సో నిన్న మనకి తెలిసిన విషయం ఏంటంటే, మసూద్ అజర్ ఫ్యామిలీలో 14 మందిని మనం చంపేశాం. ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఆయన ఒట్టి మసూద్ అజర్ కాదు, మౌలానా మసూద్ అజర్. మౌలానా అంటే ఏంటండి, మదర్సాల్లో ఎవరైతే పాఠాలు చెప్తారో వాళ్ళని మౌలానా అంటారు, రిలీజియస్ టీచర్ బేసికలీ. సో ఎవరైతే టెర్రరిజంకి రిలీజన్ లింక్ లేదని చెప్తారో వాళ్ళు నాకు దీనికి ఆన్సర్ చెప్పండి. మసూద్ అజర్ని మౌలానా అని ఎందుకు అంటారు? ఒక ఇస్లామిక్ టీచర్గా ఆయనకి ఎందుకు ఆ కితాబ్ ఇచ్చారు మౌలానా అని? ఇప్పుడు ఎన్నైతే మనం స్ట్రైక్ చేసామో అందులో మెజారిటీ మనం స్ట్రైక్ చేసింది మదర్సాస్ని, మస్జిద్స్ని. వాళ్ళు ఆ కవర్ని యూజ్ చేసుకొని టెర్రరిజం చేస్తున్నారు. మళ్ళీ మీరు వచ్చి దానికి రిలీజన్కి సంబంధం లేదంటే అది తప్పు, ఆ లాజిక్ కుదరట్లేదు. సో దానికి కూడా ఆన్సర్ చెప్పాలి. ఓకే, ఇంకా మీకు ఐడియా వచ్చిన చెప్పండి. ఇంకా ఈ అంటే 9 ప్లేస్లు కొట్టాం మనం, 9 ప్లేస్లో 2 చెప్తున్నారు. 9 ప్లేసెస్లో 3 చాలా మనకి ఇంపార్టెంట్. ఓకే, మిగతావన్నీ చిన్న చిన్న లాంచ్ ప్యాడ్స్, లేకపోతే ఇంతకు ముందు కూడా మనం అటాక్ చేసిన లాంచ్ ప్యాడ్స్, దగ్గరలో ఉన్న లాంచ్ ప్యాడ్స్ ఏవైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయో. నేను చెప్పే 3 ఏవైతే ఉన్నాయో అవి పాకిస్తాన్లో ఉన్నాయి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో లేవు, కంప్లీట్ పాకిస్తాన్లో ఉన్నాయి.